అందరికీ సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి లక్ష్మీపూర్ దగ్గర ఉన్నాం. లక్ష్మీపూర్ దగ్గర ఉన్నాము. ఇంతకుముందు వీడియోలో మనము అక్కడ హెట్ అయితే కనబడుతుందో అక్కడ మనం క్లోజ్ చేసుకున్నాము. అక్కడ నుండి ఇటు సైడ్ రావడానికి తొవ్వ కరెక్ట్గా లేకుండే, అందుకే మనము అక్కడ అట్లా తిరిగేసి వచ్చి మళ్ళీ ఇట్లా వచ్చినాం మనము. సరే, ఇక్కడైతే మనకు వర్క్ అయితే చాలానే నడవాలి. ఇక్కడ ఎందుకంటే మట్టి మాత్రం ఎక్కువ పోసుకోవాలి. ఇక్కడ మరి ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. మరి బ్రిడ్జ్ అయితే ఈ హైట్ ఉంది. మరి దీని హైట్ లేపుతారా, మరి దీనికన్నా ఇంకా హైట్ లేపుతారా తెలియదు. మరి అది మనం ముందు చూసుకుందాం. ఇక్కడైతే మరి మట్టి అయితే ఒక ఇంచుమించు ఒక 2 మీటర్ల మేర హైట్ అయితే లేవాలి. మన అందాజగా చెప్తున్నా, అది మనకి ఈజీగా అర్థం అవడానికి. సరే, ఇటు వెళ్తే మనకు సిరిసిల్ల రైల్వే స్టేషన్ వస్తుందట. మరి సిరిసిల్ల రైల్వే స్టేషన్ దాకా వర్క్ ఎట్లా ఉంది అనేది మనం ఈ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. మరి అక్కడికి వెళ్ళొస్తుందా, మరి ఇంకా వేరే రూట్లో వెళ్ళాలా అనేది కూడా చూద్దాం. సరే, ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఎక్కడి వరకు వీలైతే మనము అక్కడి వరకు వీడియో ప్లాన్ చేసుకుందాం. మనము ఎక్కడి వరకు ఎట్లా పనులు అయినాయని చూసుకుందాం. సరే, కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకు ఒక 100 మీటర్లు కూడా ఉండదు. ఇంచుమించు 70 మీటర్లు ఉంటుంది. లక్ష్మీపూర్ అండ్ ఇల్లంతకుంట కలిపే రోడ్ అయితే ఉంటుంది. ఆ రోడ్డు దాటిన తర్వాత మళ్ళీ మనకు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది అట. సరే, అట్లా చూసుకుందాం మనం. ఇక్కడ కూడా వెడల్పు కూడా చాలా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా మనకి ఇది మామూలుపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత, ఆ కొండ దాటిన తర్వాత అక్కడ నుండి మాత్రం మనకు వెడల్పు బాగానే ఉంటుంది. ఇంచుమించుగా రెండు ట్రాక్లు పడతాయి. దీంట్లో 2 ట్రాక్లు పడితే ఇంకెక్కువనే పడతాయి. మరి సిరిసిల్ల రైల్వే స్టేషన్ దగ్గర దాకా ఎట్లుంది అనేది కూడా చూద్దాం. ఇది ఇప్పుడు మనం ట్రాక్టర్లు అదేమో ఇల్లంతకుంట రూట్ అటు ఏటేమో లక్ష్మీపూర్ రోడ్. ఇది ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే వర్క్ అయితే ఏం లేదు. ఆల్రెడీ మనం ఇందుకు సిరిసిల్ల రైల్వే స్టేషన్ చూసుకున్నాం, కానీ మరి అది వేరే రూట్ నుండి వచ్చినాం. మనము ఏ రూట్ నుండి వెళ్ళి చూసుకోగలుగుతామా చూసుకోలేమని చూద్దాం. ఇదంతా మనకు రైల్వే ట్రాక్ సంబంధించింది. ఇదంతా ఇవి కూడా డిస్పెట్లు తీసేస్తున్న తర్వాతలో ఈ రాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఒక శ్మశానం వాటికి ఉన్నట్టుంది. ఇవన్నీ తీసేస్తారు. అక్కడ ఒక కని కనబడుతుంది మనకు. వీళ్ళ హద్దు ఏది ఇండియన్ రైల్వేస్ ఒక కని కనబడుతుంది, 2 కనీలు కనబడుతుంది. అక్కడ వరకు వస్తా లైన్ ఇది. అంటే ఇక్కడ ఏం వర్క్ అయితే ఏం ముట్టలేదు. ఇక్కడ సైడ్ ఈ రోడ్డు దాటిన తర్వాత వర్క్ అయితే ఏం ముట్టలేదు. ఇంతమంది ఎట్లా ఉంటుందో అట్లే ఉంది ప్రస్తుతానికి కూడా. రైట్, ఇక్కడైతే వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. మరి ఈ మధ్యలో ఎందుకు ఆపారో తెలియదు, కానీ ఇక్కడైతే ఆల్రెడీ మట్టి పోసారు. ఇది ఇక్కడ వరకు మట్టి ఎట్లా ఉందో చూద్దాం. మంచిగా హైట్ బాగానే హైట్ పోసారు కూడా. అమ్మ వామ్మో, మంచి అప్డేట్ ఉంది ఇక్కడ. సూపర్ అప్డేట్ ఉంది. ఈ మాత్రం అస్సలు మిస్ కాకూరి. ఈ అప్డేట్ని అస్సలు మిస్ కాకూరి. ఇంత వర్క్ చాలా వచ్చింది. ఇంతకు వచ్చి ఒకసారి చూసినప్పుడు అయితే అసలు ఏది లైట్ కొంచెం ఒక ఏడొక ట్రిప్ పోసి లెవెలింగ్ చేసినట్టుగా ఉండే. ఇప్పుడు మాత్రం మంచిగా గట్టి హైట్ లేపారు, బాగా హైట్ లేపి పడేసారు. మస్తు హైట్ అయింది ఇక్కడ, సూపర్ హైట్ అయింది. ఇంతకుముందుకు ఒక కింది లేయర్ చూడు, ఆ కింది లేయర్ కన్నా తక్కువ ఉండే స్టార్టింగ్లో వచ్చినప్పుడు. ఈ మధ్యలో మాత్రం వర్క్ అయితే బాగా నడిచింది, సూపర్గా నడిచింది. ఇది మనకు పెద్ద దూరంలో కూడా ఏం లేదు. రైల్వే స్టేషన్ కూడా పెద్ద దూరంలో ఏం లేదు, దగ్గరలోనే ఉంది. ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెం చెరువు ఉండేనట. మరి ఆ టైంలో నేను వచ్చినప్పుడు కొంచెం రోడ్డు కొంచెం బాగాలేకుండే. ఓలీ కాల్ మన గుర్తి కింద ఒక 100 మీటర్లు, ఒక 200 మీటర్లు వర్క్ లేదు వచ్చే మధ్యలో. ఇక్కడ మళ్ళీ కంటిన్యూ మళ్ళీ వర్క్ నడుస్తూనే ఉంది. ఇదంతా చెరువు ఏరియా ఉండే కావచ్చు. ఇదంతా హైట్ బాగుంది. దిగి చూపెడితే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా బట్టి మీద చూపెడితే ఏం అర్థమవుతుంది, ఎందుకు అర్థం కాదు, కానీ ఇంకా దిగి చూపెడితే ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఒక్కసారి హైట్ చెక్ చేసుకోండి, ఎంత హైట్ అయిందో. స్టార్టింగ్కి ఇప్పటికి ఒక 2 నెలలు అవుతుంది వచ్చిన ఇంచుమించు ఒకసారి రాక. ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ కూడా నేను అక్కడి నుంచి వెళ్ళి వేరే రూట్లో ఉండొచ్చి నేను ఎక్స్ప్లోర్ చేసిన. నేను
కిందికి వెళ్ళి చూస్తే మాత్రం ఇంకా మస్తు కనబడుతుంది. ఏది అటు ముందుకు ఎక్సలెంట్ ఉంది. మరి ఇది రైల్వే స్టేషన్కి అయితే దగ్గరలోనే ఉంది. పక్కనే ఇది ఒక చెరువు ఉండే చెరువు ఉంది ఇక్కడ. ఓకే, ఇంకా ముందు మరి రైల్వే స్టేషన్ వరకు ఇట్లా ఉందా లేదు అని అంటే మధ్యలో ఏమన్నా స్టక్ అయితే ఒకసారి చూసుకుందాం మనం ముందుకు పోయి. నాకు ఒక డౌట్ ఏంది ఏంటంటే మరి వెడల్పు అయితే చాలా తక్కువ ఉంది ఇక్కడ. మరి వెడల్పు పెంచుతారా లేదా మనకు కొంచెం డౌట్ వస్తుంది. ఎందుకంటే వెనకాలకి మనం ఇంతకు చూసుకున్న ప్లేస్లలో ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా వెడల్పుగా ఉన్నాయి. మరి స్టేషన్ దగ్గర దాకా వచ్చినాక మరి ఇట్లా వెడల్పు తక్కువైంది నాకైతే అర్థమవుతలేదు. మరి లేదంటే వెడల్పు పెంచుతుండొచ్చు. హైట్ బాగానే ఉంటుంది. ఈ ప్లేస్ కూడా దాదాపు వెడల్పు చేయాలి. వెడల్పు చేస్తే కూడా బాగుంటుంది. ఈ ప్లేస్ కూడా చాలా కంజెస్టెడ్ ఉంటుంది మన ఇక్కడ. వామ్మో ఏంది హైట్, ఈ మామూలు హైట్ లేదు ఇక్కడ, బాగా హైట్ ఉంది. అయ్యో అమ్మో ఇంకా మట్టి తీసుకొస్తున్నట్టున్నారు ఇక్కడ. ఇంకోటి ఏంది అని అంటే చెరువు కూడా పెద్దగా అవుతుంది ఇక్కడ. ఇది మొత్తం మట్టి అంతా తీసి మళ్ళీ దీని మీద వస్తారు కూడా అక్కడ మనకు ముందు కనబడుతుంది ఆ చెరువు. అది కూడా చాలా పెద్దగా కనబడుతుంది. అది పెద్దగా అవుతుంది, పెద్దగా కనబడదు కాదు. ఇప్పుడు కనబడుతుంది చెరువు ఏదో మన మట్టి తీస్తారు కాబట్టి చాలా పెద్దగా అవుతుంది. అది కూడా భయం అవుతుంది నాకు. ఏంది ఇది హైట్ డౌన్, ఇది హైట్ బాగుంది. డౌన్ చూస్తే మాత్రం ఇంకా ఘోరంగా కనబడుతుంది. రైట్, ఇక్కడ ఒకటి పెద్ద బ్రిడ్జ్ వచ్చినట్టు ఉంది. పెద్ద బ్రిడ్జ్ ఎందుకంటే ఈ చెరువుని ఇక్కడ సైడ్ అండ్ ఇక్కడ సైడ్ కలపాలి కాబట్టి ఇక్కడ నా ఆలోచన ప్రకారం అయితే పెద్ద బ్రిడ్జ్ అయితే వస్తుంది ఇక్కడ. ఈ సమ్మర్లో మాత్రం ఇది కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకుండా మాత్రం మళ్ళీ వర్క్ ఆగిపోతుంది ఇక్కడ. సమ్మర్లో ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయితేనే బెటర్. ఇంకా ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ రావాలి. మనం ముందు కనబడుతున్న బ్రిడ్జ్ని బట్టి చూస్తే మాత్రం ఇక్కడ ఈ ప్లేస్ కూడా చాలా హైట్ లెవెల్స్ వస్తుంది. 4-5 మీటర్లు ఇవ్వాలి, ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఈ ప్లేస్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ చేసి పెట్టేసారు ఇక్కడ. మొత్తంగా అయితే మనము రైల్వే స్టేషన్ దగ్గర దాకా వచ్చినట్టున్నాము. రైల్వే స్టేషన్ దగ్గర దాకా వచ్చినామంటే ఆ వీడియో మనం సపరేట్గా కొట్టేసుకోవాలి. ఇక్కడ సైడ్ నుండి మనం ఫస్ట్ టైం మనం కొట్టేయడం, అక్కడ సైడ్ నుండి తిరిగి వచ్చి చేసినాం. కానీ ఆ వీడియో ఇక్కడ సైడ్ ఉండితే మనం ఫస్ట్ టైం. ఇదంతా చెరువు భాగం, ఇదంతా తీస్తున్నట్టు మట్టి తీసుకుంటే హైట్ లేపిస్తుంది. ఒక బ్రిడ్జ్ కంప్లీట్. ఇక్కడ విగ్రహం ఉన్నట్టుంది. శ్రీ ఆంజనేయం. జై శ్రీరామ్. మంచిగా అనిపిస్తుంది. మన విగ్రహం కానీ టెంపుల్స్ కానీ ఏమన్నా కనబడ్డాయి అంటే భలే అనిపిస్తుంది. ఓకే, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో సిరిసిల్ల రైల్వే స్టేషన్ని ట్రాక్ ఎంబడి వచ్చి మరి ఫస్ట్ టైం మనము ఎక్స్ప్లోర్ చేసుకోబోతున్నాం. ఇక్కడ సైడ్ వచ్చేసి మనం ఇప్పుడు మనం విగ్రహాన్ని చూసి మనం ఇటు గమనించింది. కానీ ఇది కూడా బాగా వెడల్పు అవుతుంది. ఇక్కడ కూడా చాలా వెడల్పు అవుతుంది. సరే, ఓకే, రైట్, బాయ్.